ముందు సిరీస్ చూసి తర్వాత మాత్రమే ఈ వీడియో చూడండి. లేకపోతే ఏమీ అర్థం కాకపోవచ్చు. సిరీస్‌లో 1 అవర్ లాంగ్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. కథ 1960స్‌లో మొదలవుతుంది. అది మావో సృష్టించిన కల్చరల్ రెవల్యూషన్ సమయం. పాత ప్రపంచాన్ని నాశనం చేసే క్రమంలో సైన్స్‌ని, సైంటిస్టుల్ని కూడా చాలా మందిని చంపేశారు. అతని లీడర్‌షిప్‌లో తయారైన రెడ్ గార్డ్స్. అలా ఏ వెంజీ అనే అమ్మాయి తండ్రిని కూడా అందరి ముందు కొట్టి కొట్టి చంపేస్తారు. ఏ వెంజీని ట్రైనింగ్ కోసం అడవులకు పంపిస్తారు. ఆ టైంలో 1,50,00,000 మంది యువత ఇలా ట్రైనింగ్ కోసమని ఇష్టంగానో, బలవంతంగానో అడవుల్లోకి వెళ్లి హార్డ్ వర్క్ చేశారు కొన్నేళ్ల పాటు. ఏ వెంజీ కూడా తండ్రిలాగే సైంటిస్ట్ కావడంతో అక్కడ దగ్గరలో ఉన్న ఒక సైన్స్ సెంటర్‌కి ఆమెను పంపిస్తారు కొంతకాలానికి. ఆ సెంటర్‌లో ఏం జరుగుతుందో మొదట్లో ఆమెకి అర్థం కాదు. కాస్త నమ్మకం కుదిరాక ఆమె సుపీరియర్స్ ఆమెకు ఆ సీక్రెట్ చెప్తారు. అప్పటికే చాలా ఏళ్లుగా అక్కడి నుంచి ఒక మెసేజ్‌ని స్పేస్‌లోకి పంపిస్తున్నారు. ఎక్కడైనా వేరే ఏ నక్షత్ర మండలంలోని గ్రహంలోనైనా జీవం ఉంటే వాళ్ళకి మన భూమి గురించి తెలియాలన్నా, వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న ఆలోచనతో ఈ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. అక్కడే ఏవెంజీ ఒక పెద్ద డిస్కవరీ చేస్తుంది. ఈ మెసేజ్ సిగ్నల్‌ని డైరెక్ట్‌గా సన్‌కి ఎయిమ్ చేస్తే అది చాలా రెట్లు యాంప్లిఫై అవుతుందని, ఎక్కువ దూరం వెళ్తుందని ఆమె గమనిస్తుంది. ఆమె సుపీరియర్స్ అందుకు ఒప్పుకోకపోవడంతో సీక్రెట్‌గా ఆ పని తనే చేస్తుంది. 8 ఏళ్ల తర్వాత ఆమెకి ఏలియన్స్ నుంచి రిప్లై వస్తుంది. కానీ ఆ మెసేజ్ పంపిన ఏలియన్ మనుషుల మనుగడ సాగాలి అంటే ఇక మీదట రిప్లై ఇవ్వద్దని, లేదంటే తమ గ్రహవాసులొచ్చి మొత్తం భూమిని నాశనం చేసేస్తారని చెప్తాడు. కానీ అప్పటికే మనుషుల్లోని క్రూయల్టీని చూసి చూసి విసిగిపోయి ఉన్న ఏవెంజీ మరో మెసేజ్ వాళ్ళ కోసం పంపిస్తుంది. రండి, మమ్మల్ని కాపాడుకోవడం మాకు రావట్లేదు, వచ్చి మీరే కాపాడండి అని. ఆ తర్వాత కొంతకాలానికి పరిస్థితులు మారడంతో ఆమె ఆ సైన్స్ సెంటర్‌ని వదిలి బయట ప్రపంచంలోకి వచ్చేస్తుంది. కానీ ఆ గ్రహవాసులు మళ్ళీ మెసేజ్ పంపిస్తే ఎలా అన్న ఆలోచనే ఆమెను తినేస్తూ ఉంటుంది. అందుకే అడవుల్లో ఉన్నప్పుడు కలిసిన ఇవాన్ అనే ఒక మిలియనీర్‌ని మళ్ళీ కలిసి విషయం చెబుతుంది. అతను ప్రకృతి ప్రేమికుడు. మనుషులు తమ స్వార్థంతో పక్షుల్ని, జంతువుల్ని, అడవుల్ని నాశనం చేస్తున్నారన్న కోపం అతనిది. ఏవెంజీ చెప్పిన మాట వినగానే అతనికి చాలా ఉత్సాహం కలుగుతుంది. ఏలియన్స్ వచ్చి ఇక్కడ మనుషుల్ని దారిలో పెట్టి మంచి మార్గంలో నడిపిస్తారన్న ఒక ఆశ అతన్ని కూడా ఆక్రమించేస్తుంది. దాంతో ఒక పెద్ద ఆయిల్ షిప్‌లో ఈ ఏలియన్స్ మెసేజ్‌ని రిసీవ్ చేసుకోగలిగే పవర్‌ఫుల్ యాంటీనాని, సిస్టమ్‌ని క్రియేట్ చేస్తాడు. ఏవెంజీ మెసేజ్ అందుకున్న ఏలియన్స్ వెంటనే తమ గ్రహం నుంచి బయలుదేరారని, భూమిని చేరుకోవడానికి ప్రయాణం చేస్తున్నారని అతను వాళ్ళు పంపిన మెసేజెస్ వల్ల అర్థం చేసుకుంటాడు. ఏవెంజీని పిలిపించి విషయం అంతా చెప్తాడు. వాళ్ళిద్దరి మధ్యన కొంత ఫిజికల్ రిలేషన్ కూడా ఏర్పడుతుంది. తర్వాత ఏవెంజీ అక్కడి నుంచి బయటకు వచ్చేసి కాలేజీలో వర్క్ చేస్తూ సీక్రెట్‌గా ఏలియన్స్‌ని వర్షిప్ చేసే ఒక కల్ట్‌ని క్రియేట్ చేసి అందుకు మనుషుల్ని రిక్రూట్ చేస్తూ ఉంటుంది. ఏవెంజీ ఇవాన్లు ఎక్కువ కాలం కలిసి ఉండకపోయినా వాళ్ళకి ఒక పాప పుడుతుంది. ఆమె పేరు వెరా. ఆమె కూడా ఒక జీనియస్, సైంటిస్ట్ అవుతుంది. ఆమె దగ్గర 5గురు ప్రాడిజీలు ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళే జిన్, సాల్, అగస్టినా, జాక్, విల్. వీళ్ళ పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ వీళ్ళే ఈ సిరీస్‌లో కనిపిస్తూ ఉంటారు. వీళ్ళలో సాల్ తప్ప మిగిలిన వాళ్ళంతా బయటికి వెళ్లి వేర్వేరు వర్క్స్ మొదలుపెడతారు కొంతకాలానికి. అప్పుడు ప్రెజెంట్‌లో జరుగుతున్న కథ లండన్‌లో మొదలవుతుంది. వెరా సూసైడ్ చేసుకోవడంతో ఆమె ప్రాడిజీస్ 5గురు మళ్ళీ కలుస్తారు. వీళ్ళెవరికీ వెరా తల్లి ఏవెంజీ పాస్ట్ గురించి తెలీదు. ఇలా వెరా మాత్రమే కాక ప్రపంచం మొత్తం మీద చాలా మంది సైంటిస్టులు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. క్లీరెన్స్ షీ అనే ఒక డిటెక్టివ్ ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే అతను ఈ 5గురు ఫ్రెండ్స్ మీద నిఘా పెడతాడు. ఇంతలో అగస్టినాకి ఎక్కడ చూసినా ఒక కౌంట్ డౌన్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎగ్జిస్ట్ అయి ఉన్న ఏ సైన్స్ థియరీకి అందని ఈ ఫినామినా ఏంటో అర్థం కాక ఆమె టెన్షన్ పడుతుంది. ఆమె రీసెర్చ్ చేసి తయారు చేస్తున్న నానో ఫైబర్ ప్రొడక్షన్ ఆపేయకపోతే ఆ కౌంట్ డౌన్ కంప్లీట్ అయ్యేసరికి ఆమె ఉండదని ఒక అమ్మాయి ఆమెను బెదిరిస్తుంది. అగస్టినా ప్రొడక్షన్ ఆపేయడంతోనే కౌంట్ డౌన్ ఆగిపోతుంది. కంటికి కనిపించినంత సన్నగా ఉండే ఈ నానో ఫైబర్ మెటీరియల్ ఎంత బలమైందంటే అది డైమండ్ని కూడా ముక్కలు చేయగలదు. మరో పక్క జిన్కి వెరా వాళ్ళ ఇంట్లో ఒక వీడియో గేమ్ ఆడే డివైస్ దొరుకుతుంది. ఒక చిన్న హెల్మెట్ లాగా మాత్రమే ఉండే ఆ డివైస్ని తలకి తగిలించుకుంటూనే వేరే ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. అది ఒక డిఫరెంట్ వరల్డ్ అని, వేరే గ్రహం అని అర్థమవుతూ ఉంటుంది. అక్కడ వాతావరణం స్టేబుల్‌గా లేకపోవడంతో మనుషులకి ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉండదు. చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా అక్కడ వాతావరణం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడే మైనస్‌ల్లో చలి గడ్డకట్టిస్తే అంతలోనే విపరీతమైన వేడి లిటరల్‌గా మనుషుల్ని కాల్చేస్తుంది. ఎప్పుడు కేయోటిక్ ఎరా పూర్తయి స్టేబుల్ ఎరా వస్తుందో
అది ఎంతకాలం ఉంటుందో ప్రిడిక్ట్ చేసి చెప్పడమే గేమ్లోని మెయిన్ థీమ్. జిన్ ఈ గేమ్లో బాగా ఇన్వాల్వ్ అయిపోతుంది. ఆమెతో పాటుగా జాక్ కూడా ఈ గేమ్ ఆడడం మొదలుపెడతాడు. ఇద్దరూ కలిసి ఆ గేమ్లో ఉన్న గ్రహానికి 3 సూర్యులు ఉన్నారని, అందుకే ఆ గ్రహపు వాతావరణం స్టేబుల్గా ఉండదని, ఏ సూర్యుడి దగ్గరగా వస్తే దాని ఆకర్షణ వల్ల అటువైపుకు వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఆ గ్రహానికి ఒక ఆర్బిట్ గాని స్టేబుల్ క్లైమేట్ గాని లేకుండా పోయిందని జిన్ తెలుసుకుంటుంది. అంతేకాక ఈ గేమ్ ముఖ్యోద్దేశం అక్కడి మనుషుల్ని కాపాడడం అని జిన్ అర్థం చేసుకుంటుంది. కానీ 3 బాడీ ప్రాబ్లం అని పిలిచే ఈ క్లాసిక్ ఫిజిక్స్ ప్రాబ్లంకి ఎటువంటి సొల్యూషన్ లేదని ఆమెకు తెలుసు. అప్పుడే ఆమెకి మన రియల్ వరల్డ్‌లో ఒక సీక్రెట్ మీటింగ్‌లో పాల్గొనడానికి ఇన్విటేషన్ వస్తుంది. జాక్‌కి కూడా వచ్చినా ఇదంతా డేంజరస్ అని భావించిన జాక్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడ్డు. ఆ రోజు రాత్రే అతన్ని కల్ట్‌కి చెందిన ఒక ఫాలోవర్ చంపేస్తుంది. విషయం అర్థమైన జిన్ డిటెక్టివ్ దాషికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఇక షిప్ మీద ప్రయాణం చేస్తూ రోజు ఏలియన్స్‌తో కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళకి మన కథల్ని చదివి వినిపిస్తూ మన ప్రపంచం గురించి అర్థమయ్యేలా చేస్తున్న ఇవాన్స్‌కి ఏలియన్స్ కేవలం ఆలోచనతోనే కమ్యూనికేట్ చేసుకుంటారని, వాళ్ళకి మాట అంటూ ఏమీ ఉండదని, అందుకే వాళ్ళు అబద్ధాలు చెప్పలేరని, మోసం చేయలేరని తెలుస్తుంది. కానీ మనుషులు అబద్ధాలు చెప్తారని, వాళ్ళకి ఆలోచన, మాట వేరుగా ఉంటాయని తెలుసుకున్న ఏలియన్స్ అతనితో మాట్లాడడం ఆపేస్తారు. అప్పటి వరకు తన అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ కల్ట్ గ్రూప్‌కి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుండడంతో సిస్టమ్‌కి దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు కల్ట్ మెంబర్స్. కానీ ఒక్కసారిగా ఏలియన్స్ సైలెంట్ అయిపోవడంతో కల్ట్ మీటింగ్లో పోలీసులు ఆ కల్ట్‌కి ఫౌండర్ లీడర్ అయిన ఏవెంజీని అరెస్ట్ చేస్తారు. మరో డివోటెడ్ ఫాలోవర్ అయిన జాక్‌ని చంపిన అమ్మాయి మాత్రం తప్పించుకు పారిపోతుంది. అలాగే షిప్‌లో ఏలియన్స్‌తో ఇవాన్స్ జరిపిన కమ్యూనికేషన్ ఆడియో ఫైల్స్ కోసం అగస్టినా తయారు చేసిన నానో ఫైబర్ వైర్స్‌తో షిప్ మొత్తం ముక్కలు చేస్తారు. జిన్ బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ ఈ అటాక్‌ని ఆర్గనైజ్ చేస్తాడు. ఈ అటాక్‌లో ఇవాన్స్ చనిపోతాడు. ఆ హార్డ్ డ్రైవ్‌లో ఉన్న సంభాషణల కారణంగా ఏలియన్స్ భూమి వైపుకు ప్రయాణంలో ఉన్నారని, 400 ఏళ్ల తర్వాత భూమిని చేరుకుంటారని, వాళ్ళకి భూమి మీద ఉన్న మనుషుల మీద నమ్మకం లేదని, మొత్తం భూమిని నాశనం చేసే ఉద్దేశంలో ఉన్నారని తెలియడమే కాక, వాళ్ళు టెక్నాలజీ పరంగా మనకంటే కొన్ని వందల ఏళ్లు అడ్వాన్స్డ్‌గా ఉన్నారని కూడా తెలుసుకుంటారు. ఈ ఏలియన్స్‌ని భూమి మీద శాంటీ అని పిలుస్తుంటారు. క్లియరెన్స్ దాషి బాస్ అయిన వేడ్ ఈ మొత్తం పజిల్‌ని సాల్వ్ చేసి ఏలియన్స్ అటాక్ టైంకి ఎలా సిద్ధం కావాలో ప్లాన్ చేస్తుంటాడు. అప్పుడే మళ్ళీ ఏలియన్స్ మనుషులతో టచ్‌లోకి వస్తారు. డివోటీ ఫాలోవర్ అయిన ఆ అమ్మాయితో మళ్ళీ కమ్యూనికేట్ చేసి ఆమె చేత కొన్ని పనులు చేయిస్తుంటారు. అంతేకాక తమ అసలు ప్లాన్ ఏంటో జిన్ వేడ్లకి గేమ్ వరల్డ్‌లో రివీల్ చేస్తారు. 3 సూర్యులున్న ఆ గేమ్‌లోని గ్రహం తమదేనని, ఆ సమస్యకి సొల్యూషన్ లేదు కనుక తాము భూమికి బయలుదేరొస్తున్నామని, ఆ సమయానికి భూమి తన టెక్నాలజీని సిద్ధం చేసుకుని తమను ఎదుర్కోకుండా ఉండేందుకు ఇక భూమి మీద ఎటువంటి సైన్స్ పరమైన, టెక్నాలజీ పరమైన డెవలప్మెంట్స్ జరగకుండా బ్లాక్ చేస్తున్నామని వాళ్ళు చెబుతారు. అలా బ్లాక్ చేయడం కోసం భూమి మొత్తం మీద ఎక్కడ ఏం జరిగినా తెలుసుకోవడానికి వీలుగా 8 డైమెన్షన్స్ ఉన్న 2 సోఫాన్లని భూమి మీదకి పంపిస్తారు. ఇక ఆ 2 సోఫాన్లు ఎక్కడ ఏ మనిషి ఏం చేసినా చూస్తూ, వింటూ ఇక్కడున్న అన్ని ఎలక్ట్రానిక్ డివైస్‌ని మానిప్యులేట్ చేస్తూ ఉంటాయి. ఈ పరిస్థితిని ఎదుర్కోవడం కోసం ఒక స్పేస్ ఫ్లీట్‌ని సిద్ధం చేయడమే కాక, ఒక స్పేస్ ప్రోబ్‌ని శాంటీలకి ఎదురు పంపాలని వేడ్ ప్లాన్ చేస్తాడు. శాంటీలు మనుషుల నేచర్‌ని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు కనుక, ఆ ప్రోబ్‌లో ఒక మనిషిని పంపితే, దాన్ని నాశనం చేయకుండా రిసీవ్ చేసుకుని, ఆ మనిషిని స్టడీ చేసే ప్రయత్నం చేస్తారని, అలా వాళ్ళ ప్రపంచంలోకి మనం ఒక స్పైని వదిలినట్టు అవుతుందని వేడ్ ప్లాన్. ఇదంతా ఇలా జరుగుతుండగా మరో పక్క ప్యారలల్‌గా మరో ముఖ్యమైన పాత్రకు చెందిన కథ జరుగుతూ ఉంటుంది. ఆ పాత్ర పేరే విల్. 5గురు సైంటిస్ట్ స్నేహితుల్లో ఒకడైన విల్ తనని తాను పెద్ద జీనియస్‌గా భావించుకోడు. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఇతనికి సడన్‌గా క్యాన్సర్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నట్టుగా తెలుస్తుంది. చనిపోయిన జాక్ విల్‌కి బెస్ట్ ఫ్రెండ్. జాక్ తన ఆస్తి 16 మిలియన్స్ వరకు విల్‌కి వీలునామాలో రాస్తాడు. విల్ ఎప్పటినుంచో జిన్‌ని చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆమెకెప్పుడూ చెప్పడు. చనిపోతానని తెలిసాక ఇక అసలు చెప్పకూడదనుకుంటాడు. ఎలాగూ చనిపోతున్న విల్ జాక్ ఇచ్చిన డబ్బంతా ఏం చేయాలో తెలియక దాంతో జిన్ పేరు మీద ఒక స్టార్‌ని కొంటాడు. అలా కొన్నట్టుగా తెలియజేసే డాక్యుమెంట్‌ని తన పేరు చెప్పకుండా జిన్‌కి పంపిస్తాడు. శాంటీలకి ఎదురు పంపిస్తున్న స్పేస్ ప్రోబ్‌లో మనిషిని పంపాలంటే చాలా బరువు కనుక ఒక హ్యూమన్ బ్రెయిన్‌ని మాత్రమే పంపాలని సైంటిస్టులు సజెస్ట్ చేస్తారు. వేడ్ అందుకోసం ఎలాగూ చనిపోతున్న విల్‌ని ఒప్పిస్తాడు. తను అందుకు ఒప్పుకోకపోతే జిన్ ఆ స్పేస్ ప్రోబ్ కోసం అప్పటి వరకు పడిన శ్రమంతా వృధా అవుతుందని అర్థం చేసుకున్న విల్ అలా ఏం జరుగుతుందో తెలియని వందల సంవత్సరాల శరీరం లేని ప్రయాణానికి ఒప్పుకుంటాడు.
అందుకోసం విల్ జీవితాన్ని అక్కడితో ఎండ్ చేసి అతని మెదడుని బాడీలోంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దాన్ని స్పేస్ ప్రోబ్లో ఉంచి ఒక ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ ద్వారా స్పేస్లోకి పంపిస్తారు. ఆ ప్రోబ్ కొంత వేగం అందుకున్నాక గమనం తప్పి వేరే దారిలోకి వెళ్ళిపోతుంది. అలా ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినట్టే అవుతుంది. ఇక దాషి ఏవెంజీని వదిలేసి ఆమె మీద నిఘా పెడతాడు. ఆమె సాల్ని కలిసి కొంత అర్థమై కాకుండా మాట్లాడి ఒక అసందర్భమైన జోక్ చెప్పి తర్వాత చైనా వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఆమె ఏలియన్స్కి సిగ్నల్స్ పంపిన సైన్స్ సెంటర్ దగ్గర డివోటీ ఫాలోవర్ ఆమెని శాంటీల ఆదేశం అని చెప్పి చంపేస్తుంది. కానీ ఏవెంజీ సాల్కి ఏదో సీక్రెట్ చెప్పిందని అనుకున్నారో ఏమో గాని శాంటీలు అతన్ని చంపడానికి ట్రై చేస్తారు. టెక్నాలజీ అంతా సోఫాన్ల కమాండ్లో పనిచేస్తూ సైన్స్ డెవలప్మెంట్ ఇక్కడితో లాక్ అయిపోయి ఏం మాట్లాడినా ప్లాన్ చేసినా శాంటీలకు తెలిసిపోయేలా ఉన్న ఇటువంటి సిచ్యువేషన్లో 400 ఇయర్స్ తర్వాత భూమిని చేరుకుంటున్న ఏలియన్స్తో ఫైట్ చేయడానికి వాల్ ఫేసర్ అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తారు ప్రపంచం మొత్తంలోని అన్ని దేశాల గవర్నమెంట్స్ కలిసి. ఆ వాల్ ఫేసర్లు శాంటీలని ఎలా ఎదుర్కోవాలన్న ప్లాన్స్ వాళ్ళ మనసులోనే వేసుకుంటూ ఉండాలి, ఎవరికీ చెప్పకూడదు. అలా జీవితాంతం వాళ్ళు ఏం చేసినా అడిగేవాళ్ళు ఉండరు, ఏం అడిగినా అన్నీ నెరవేరుస్తారు. సాల్ వాల్ ఫేసర్గా ఉండడానికి ఒప్పుకోడు. కానీ అది ఆల్రెడీ డిసైడ్ అయి ఉండడం వల్ల ఆ డెసిషన్ తన చేతిలో లేదని సాల్కి అర్థమవుతుంది. వాల్ ఫేసర్గా తానేం చేయాలో మాత్రం అతనికి అర్థం కాదు. తన ప్రాణాలకి ప్రమాదం ఉందన్న విషయం మాటిమాటికి అతని మీద జరుగుతున్న అటాక్స్ వల్ల సాల్కి తెలుస్తూ ఉంటుంది. మరో పక్క విల్ తనని చాలా ఇష్టపడ్డాడని, తన కోసం స్టార్ కొన్నదే అతనేనని జిన్కి తెలిసిపోతుంది. తను కూడా విల్ని ప్రేమిస్తుందని అప్పటికామె రిలీజ్ అవుతుంది. ఇలా ఫస్ట్ సీజన్ కంప్లీట్ అవుతుంది. అంటే మొత్తంగా చూసుకుంటే శాంటీలు శరవేగంతో భూమి వైపుకి వస్తున్నారు. వాళ్ళు భూమి మీద మనుషులంటే భయపడుతూ ఉండడం వల్ల మొత్తం మానవ జాతిని నాశనం చేసి భూమిని తమ నివాసంగా చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ సంగతి క్లియర్గా మనుషులకి తెలిసేలాగే చెప్తారు కూడా. ఇక అందుకోసం సోఫాన్లతో భూమి మీద టెక్నాలజీని లాక్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నారో మనుషులు సైన్స్ పరంగా 400 ఇయర్స్ తర్వాత కూడా అలాగే ఉండేలా శాంటీలు ప్లాన్ చేశారు. ఉన్న టెక్నాలజీతోనే ఒక స్పేస్ ఫ్లీట్ని తయారు చేయడం, విల్ మెథడ్ని స్పేస్లోకి శాంటీలకి ఎదురు పంపడం, సీక్రెట్ ప్లాన్స్ వేసి శాంటీలు వచ్చే టైంకి ఏదైనా అద్భుతం జరుగుతుందని ప్రపంచం ఆశపడేందుకు వీలుగా 3 వాల్ ఫేసర్లను అపాయింట్ చేయడం. ఈ 3 పనులు మాత్రమే మనుషులు శాంటీల్ని ఎదుర్కోవడానికి చేసినవి. ఏవెంజీ చనిపోతూ సాల్కి ఎటువంటి హింట్ ఇచ్చింది, అతను ఒక వాల్ ఫేసర్ కనుక ఆ హింట్ వెనుక రహస్యాన్ని ఎప్పటికైనా తెలుసుకుని ఏమైనా ప్లాన్ చేశాడా, గతి తప్పిపోతున్న విల్ మెదడు శాంటీలను చేరుతుందా, స్పేస్ ఆర్మీ శాంటీలను ఏ కొంచెమైనా ఎదుర్కోగలుగుతుందా, ఈ ప్రశ్నలకు సమాధానాలన్నీ సెకండ్ సీజన్లో మనకు దొరుకుతాయి. ఫస్ట్ ఒక ఎపిసోడ్ని కాస్త ఓపిక్గా చూసి ఎవరెవరు ఏంటో అర్థం చేసుకోగలిగితే ఇక ఆ ప్రపంచంలోకి పూర్తిగా వెళ్ళిపోతాం. ఆ విచిత్రమైన ఒరిజినల్ ఐడియాస్ మనల్ని చాలా ఎగ్జైట్ చేస్తాయి. ముఖ్యంగా శాంటీలు ఏవెంజీకి రిప్లై ఇవ్వడం, షిప్ని నానో ఫైబర్తో ముక్కలు చేయడం, గేమ్ వరల్డ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, ఇవన్నీ ఎపిసోడ్స్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇదండి ఈ సిరీస్ గురించి నా ఎక్స్ప్లెనేషన్. నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.